ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు చాణక్య నీతిలో ఒక ఆశ్చర్యపరిచేటువంటి నిజాన్ని గురించి తెలియజేస్తున్నారు చాణక్యుడు. విషయంలోకి వెళ్ళి శ్లోకాన్ని మనం గమనించినట్లయితే, ఆపదర్థే ధనం రక్షేతు దారాన్ రక్షేద్ధనైరపి ఆత్మానం సతతం రక్షేతు దారైరపి ధనైరపి అని చెబుతూ ఉన్నారు. అంటే కుటుంబ యజమాని ఎంతో కష్టపడి ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. భవిష్యత్తులో వచ్చేటువంటి కష్టాల నుండి బయటపడడం కోసం సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా ధన రూపంలో దాచుకోవాలని చెప్తున్నారు. దీనినే ధనరక్షణ అంటారు. అలాగే భార్యకు లేదా కుటుంబానికి ఆపద కలిగేటువంటి సందర్భంలో ఆ దాచినటువంటి ధనాన్ని ఖర్చు పెట్టైనా సరే కుటుంబాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తున్నారు. దీనినే కుటుంబ రక్షణ అంటారు. అయితే మూడవది ఆత్మరక్షణ. దీనిని ఏ సందర్భంలో మనం వాడాలి అంటే, అదే యజమాని ఉనికికి బ్రతకడానికి కష్టమయ్యేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, ప్రమాదాన్ని సంభవించినప్పుడు ఆ సంపాదించినటువంటి ధనాన్ని, కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి ఆత్మరక్షణ చేసుకోవాలని చెబుతున్నారు. ఇది కొంచెం కఠినంగానే ఉన్నప్పటికీ కూడా ఇదే నిజం. ఎందుకంటే ఆత్మానం సతతం రక్షేతని చెప్తున్నారు. ఇక్కడ ఆత్మరక్షణ అనేది స్వార్థం కాదు, బాధ్యత. దీన్ని ఏ విధంగా మనం ఉదాహరించుకోవాలి అంటే, ఒక కుటుంబంతో ధనాన్ని తీసుకుని పడవలో ప్రయాణం చేస్తున్నాడు ఒక యజమాని. అదే సందర్భంలో తన ధనం దొంగలించబడింది. ఆ దొంగ ఎదురుగా కనిపించినప్పుడు తన ధనాన్ని తాను కాపాడుకుంటూ ఆ దొంగని మిగిలిన వారికి పట్టించాడు ఆ యజమాని. ఇక్కడ ధనరక్షణ చేసుకున్నాడు. ఇక రెండవ సందర్భంలో ఆ పడవ మునిగిపోయేటువంటి ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో తన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఏదైతే తను కాపాడుకున్నాడో ఆ డబ్బునే మిగిలిన వారికి ఇచ్చి తన కుటుంబానికి రక్షణగా రక్షణ దుస్తులను తీసుకున్నాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఇక మూడవ సందర్భంలో గమనించినట్లయితే ఆ పడవ పూర్తిగా మునిగిపోయింది. ఆ సమయంలో తాను ఆలోచించవలసింది ఆత్మరక్షణ. ముందు తనను తాను కాపాడుకోగలిగితే కుటుంబాన్ని కూడా కాపాడడానికి ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఏమాత్రం కూడా ఆత్మరక్షణ తప్పు కాదు అని తెలియజేస్తున్నారు ఆచార్య చాణక్యులు. అసలంటూ మనం అనేది ఉంటేనే కదా తిరిగి కుటుంబాన్ని పొందాలన్నా, వారికి రక్షణగా ఉండాలన్నా. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, బంధాలు దూరమైతే వెతికి పొందవచ్చు, కానీ ప్రాణం అనేది పోతే తిరిగి రాదు. అందుకే అన్నిటికంటే ముందుగా నిన్ను నువ్వు కాపాడుకో, అప్పుడే నువ్వు ఇతరులను కూడా కాపాడగలవు అనేటువంటి ఈ చిన్న విషయాన్ని గమనించి ఒత్తిడికి లోను కాకుండా జీవనాన్ని సాగించాలని చాణక్యుడు